ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలవరి కృపాసనం ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9వ వచనంలో, విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వేగ 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలను. 10వ వచనంలో, నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక. ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. ముందు మనం ధ్యానించుకున్నట్లుగా ప్రతిరోజు కూడా 2 ఏడాది నిర్దోషమైన మగ గొర్రె పిల్లలను అర్పించాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. అయితే 10వ వంతు దినదినము చేయబడే నైవేద్యంలో ఒక్క 10వ వంతు భాగమును మాత్రమే దేవునికి అర్పించాలి. అయితే విశ్రాంతి దినమున 2 10వ వంతులను అర్పించవాలని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. అట్టి విధంగా విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి, దేవుని మహిమపరచడానికి ఇష్టపడాలని ప్రభు పేరట మనం చేయించున్నాను. ఆమేన్.